కలి రూపం అనేది మానవ రూపమా లేదా? కలి వచ్చేసి మానవ రూపము, కామం మధ్యలో చేతిలో ఎప్పుడు అలాగా తాగడానికి పెట్టుకొని శరీరం మీద దుస్తులు ఉండకుండా సేపు కామం మీద ప్రేరేపించినట్టు ఒక 10,000 మంది ఆడవాళ్ళని పెట్టుకొని తాగుతూ నరకం స్వర్గం వీటి స్వర్గంలో ఒక మంది ఈయనగాల వల్ల సర్వనాశనం అయితే అనుకున్న వాళ్ళు ఇంకోసారి మళ్ళీ ఇలాంటి దొరకొద్దురా బాబు. ఆ హింసలు, ఆ తాగుడు, ఆ వ్యసనాలు, ఈ అమ్మాయి అసలు వాళ్ళ మాటలు వినడానికి మన వాళ్ళు అంటే ఈయన గారు ఒకడు ఏం మాట్లాడుతారో తెలియదు, వచ్చి నా టైం అంతా వేస్ట్ చేశారని మనం తిట్టుకుంటూ పోతుంటాం. ఆయన చెప్పింది ఈయన గారు పాడ మీద ఉన్నప్పుడు గుర్తుకొస్తుంది. 70 ఏళ్ళకి 84 సార్లు పుడతావు కాబట్టి నీకు శరీరం అంటే మనిషికి కేవలం 7 జన్మలే అంటారు కదా. నిన్ను పరిశుద్ధంగా పవిత్రముగా ఉండమని ఒక శరీరంలో వేస్తే ప్రేమతో కామంతో తర్వాత విచక్షణంగా నువ్వు విచ్చలవిడితనంగా అమ్మ నాన్నలని తన్ని తాగిన ఆ పాల ఆ రొమ్ము మీద తన్ని అంటే ఆఫ్టర్ లైఫ్ జీవితం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ మన డెసిషన్స్ నీ డిసిజన్స్ చూడటం మాత్రం చూడడమే. ఎందుకంటే ఆత్మ తెలుపు రంగు ఎందుకు ఉంటుంది? ఆత్మకి రంగు ఉందా? తెలుపు రంగు ఉంటుంది. తెలుపు రంగు ఉండడానికి రుజువు కూడా చెప్తాను. అది అండ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే ఆఫ్టర్ లైఫ్ గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో ఆఫ్టర్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి అసలు ఆఫ్టర్ లైఫ్ ఏం జరుగుతుంది? మంచి ప్రశ్న. మరణం తథ్యం ప్రతి జీవితానికి, పుట్టుక తథ్యం. మళ్ళీ జనన మరణాలు ఒక శరీరానికి 84 సార్లు పుడతారు స్వామి. 84 సార్లు మన వాళ్ళు. ఒకసారి ఒక మనిషి అంటే నువ్వు 84 సార్లు పుడతావు ఖచ్చితంగా. ఒక యుగం ఖచ్చితంగా. ఇక నువ్వు ఖచ్చితంగా 84 సార్లు పుడతావు కాబట్టి నీకు శరీరం ఇచ్చింది. అంటే మనిషికి కేవలం 7 జన్మలే అంటారు కదా. 7 జన్మలు నీకు నీ లవర్కి మాత్రమే. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? భార్యాభర్తలే కోరుకుంటారు 7 జన్మలు. నువ్వు నీ పక్కింటున్న ఇంకొక మీ అగ్గుల్ని కోరుకుంటావా? నువ్వు నేను 7 జన్మలు ఉండాలి. స్వామి ఏమనుకోకండి, ఒక డౌట్. 7 జన్మలు భార్యాభర్తలు మాత్రం. అంటే ఇప్పుడు ఈ జన్మలో ఒక భార్యాభర్త ఈ జన్మలో కలిశారు, వీళ్ళు మళ్ళీ వీళ్ళే ఇంకో 7 జన్మలు కలుస్తారు. 7 జన్మలు కలుస్తారు. మన రుణ బాధ్యతలో నీ పిల్లలు ఎక్కడికి పోవాలి? ఓకే, ఈ 7 జన్మల తర్వాత ఈవిడతో రుణం, ఆయనతో రుణం అయిపోతుంది. ఆవిడే మళ్ళీ అదే ఇంట్లో నీవు కొన్ని సందర్భాల అనుకూలతంగా పుడతావు. నీ వంశము ఎందుకు స్వామి 7 జన్మలు అన్న ప్రశ్న కూడా వివరణ ఎందుకంటే, అంటే మన పూర్వీకులే మళ్ళీ మన ఇంట్లోనే పుడతారు. మన ఇంట్లో. మరి ఇప్పుడు మీ పూర్వీకులు మా ఇంట్లో పుడతా అంటే నేను ఎట్లా పుట్టా? అలా కాదు స్వామి. ఇప్పుడు మీ పూర్వీకులు మీ కడుపులో ఎందుకు పుడతారని అంటే వాళ్ళ కడుపులో మీరు పుట్టారు కాబట్టి. ఇప్పుడు నీ వంశం రివర్స్ ప్రాసెస్. ఇప్పుడు నేనున్నా మా తాతల ముత్తాతల పోలిగా అంటారు నన్ను, మా వాళ్ళు అంటారు. మా అమ్మ మా నాయన మా తాత వరకు చూసాం కానీ మేము మా ముత్తాతలను చూడలేదు. ఎవరైనా అంతే కదా స్వామి. 3 జనరేషన్స్ చూస్తారు. సో బియాండ్ దట్ మనం పోలేం కాబట్టి నన్ను ఏమంటారు మా వాళ్ళంటారు, మీ ముత్తాతలాగా నువ్వు కూర్చునడం, నువ్వు మాట్లాడడం, నీ కోపము అని అంటారు. మా ముత్తాత మేము చిత్రపటంలో కూడా చూడలేదు, కానీ మా అమ్మ చూసింది. మా అమ్మ ఎలా చూసిందనంటే, మా అమ్మకి పెళ్ళి అయ్యేప్పటికీ 30-40 ఏళ్ల క్రితము మా నాన్న వల్ల అంటే ఆమె 3rd జనరేషన్ చూడగలిగింది. ఇలా ఉంటది కాబట్టి ఆ పోలికనే నీవు ఆ ఇంట్లో నువ్వు పుట్టావు అనేది మొదటి రుజువు. ఇంకోటి మీరు అన్నట్టుగా 7 జన్మల భార్యాభర్తలకి ఎందుకు ఇస్తారని అంటే ఆ బంధం అంత బలమైనది శంకర. అంటే మిగతా జన్మలో కూడా భార్యాభర్తల కింద ఒక్కొక్క జన్మలో 7 జన్మలు కూడా కోరుకోవచ్చు. వెరీ వెల్ ప్యూర్, చాలా హార్ట్ఫెల్ రిలేషన్స్ ఎంతమంది ఉంటారు. పండు ముసలు స్వచ్ఛమైన కదా. మరి వాళ్ళు విడిపోవాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. కొంతమంది ఎలా ఉంటారని అంటే, ఈయన గారి వల్ల నాశనం అయిపోయాం, ఈయన గారి వల్ల సర్వనాశనం అయిపోయాం అనుకున్న వాళ్ళు ఇంకోసారి మళ్ళీ ఇలాంటి దొరకొద్దురా బాబు. ఆ హింసలు, ఆ తాగుడు, ఆ వ్యసనాలు, ఈ అమ్మాయి ఇది వేరు. కానీ ఒక భార్య అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ అలాంటి వాళ్ళు కర్మసిద్ధానికి పరమాత్ముడు ఇవ్వాల్సిన మర్యాదలు రివర్స్ లో ఇచ్చి ఎలా చేయాలి అలా చేస్తాడు. ఇప్పుడు నువ్వు పురుషుడు లాగా పుట్టినావు కదా ఈ జన్మలో, వచ్చే జన్మలో నువ్వు ఒక స్త్రీలాగా పుట్టే అర్హతనే. శరీరానికి లింగభేదము ఆత్మకి ఉండదు, గమనించాలి. ఆత్మ నిన్ను పురుషుడు నుంచి స్త్రీలాగా చేసేస్తే స్త్రీలాగానే పుట్టేస్తావు. కానీ నీవు శరీరం నుంచి ఒకవేళ సపరేట్ అయితే మాత్రం నువ్వు పురుషుడి లాగానే ఉంటావు. నిన్ను తండ్రి ఒక రూపంలోకి వేస్తే ఆ రూపం ఏ విధంగా ఉండో దానికి స్పందిస్తావు. ఆ రూపం ఇయ్యనంత వరకు నువ్వు ఇలా ఉంటావు. అంటే ఆత్మ పుట్టుకకి కారణము అగ్నిలింగం. అగ్నిలింగంలో మొదట ఆత్మ పుడుతుంది స్వామి. ఆ అగ్నిలింగం వచ్చేసి పరమశివుడి యొక్క గర్భం. ఆయన గర్భంలో ఉంటుంది అగ్నిలింగం. ఆయన ఫిల్టర్ చేస్తూ ఉంటాడు. ఒక ఆత్మ ఒక పరిమితి, ఒక పరిపూర్ణ స్థితి దాటగానే నీవు ఆత్మ అయిపోతావు అన్నమాట.
ఆత్మ అయిపోగానే, అంటే ఆత్మ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ సోల్, సోల్ నువ్వు అలా అయిపోగానే నిన్ను ఆత్మలింగంలోకి వేస్తాడు. అగ్నిలింగంలో నిన్ను పరిపూర్ణంగా ఫిల్టర్ చేసి ఆత్మలింగంలోకి వేసి ఆత్మలింగం నుంచి నిన్ను తల్లి గర్భంలోకి వేస్తాడు. నువ్వు తల్లి గర్భంలోకి రాకముందుకే 2 సార్లు పుడతావు శంకరా. మొట్టమొదట పరమశివుడు నిన్ను, మన శాస్త్రంలో రాసింది కదా, ఆది బంధువు ఆత్మబంధువు పరమశివుడు అని చెప్పి, నీ కోసం ఎదురు చూసేది నీ తండ్రి. అందుకు శ్మశానంలో ఉంటాడు ఆయన. ఆయన పుట్టించుకున్నాడు కాబట్టి, ఆయన ఆత్మవు నువ్వు కాబట్టి, నీ కోసం ఎదురు చూడడానికి ఆయన ఇంట్లో యజమాని కాబట్టి ఎదురు చూస్తుంటాడు. నా పిల్లలు నా ఇంటికి వస్తారు. అందుకని ఆత్మకి ఉన్న విలువ పరమాత్మతోని మాత్రమే, కానీ రక్తానికి ఉన్న విలువ శరీరాలకి. కాబట్టి దేవుణ్ణి ఒక పట్టాన నమ్మం. ఎందుకంటే అది ఆత్మ. మొదటి ప్రశ్న అడిగినప్పుడు నేనేం చెప్పినంటే, ఆత్మ పరిజ్ఞానం చాలా ముఖ్యమైనది స్వామి అని చెప్పినది దేనికంటే, ఆత్మని తెలుసుకున్నవాడు ఈ జీవితము ఈ చక్రం మీద ఆశతో ఉండడు. ప్రతిదాన్ని చాలా కళాఖండంగా చూస్తాడు. ఆ వైవిధ్యత వేరే ఉంటుంది. చెట్టు కింద కూర్చున్నా కూడా ఆయన స్వర్గంలో కూర్చున్నట్టే ఉంటాడు. అది లెక్క వేరు. అది ఆత్మ యొక్క పరిశుద్ధత, అంటే ఆ పరిపూర్ణత. ఆ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, నీ ఆత్మ అంతరార్థం, నీ యొక్క జీవిత సత్యం నీకు తెలుస్తుంది స్వామి. నీకు అసలైన సత్యాల గురించి అవసరం లేదు. ఇవన్నీ నీకు లైట్ కనబడతాయి. ఇదంతా సత్యం కాదు, ఇదంతా కల్పితము, ఈ జీవితం అంతా భ్రమ అని అనిపిస్తుంది. కొందరు సద్గురులు ఎలా కూర్చుంటారు, అంతా మాయే అంతా మాయ. వీళ్ళు ఎందుకు కూర్చుంటారంటే, అసలైన మాయని కనిపెడతారు వీళ్ళు, నా ఆత్మ ఇదే. జనాలను చూసి నవ్వుతూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు తగ్గారు కానీ ఒకప్పుడు ఎలా ఉండే, అసలు వాళ్ళ మాటలు వినడానికి మన వాళ్ళు అంటే, ఈయన గారు ఒకడు ఏం మాట్లాడతాడో తెలియదు, వచ్చి నా టైం అంతా వేస్ట్ చేశారని మనం తిట్టుకుంటూ పోతుంటాం. అసలైన జ్ఞానము ఆయన చెప్పింది ఈయన గారు పాడ మీద ఉన్నప్పుడు గుర్తుకొస్తుంది. 70 ఏళ్ళకి 70 ఏళ్ళకి జరిగే జీవితాన్ని చూడగలిగిన వాళ్ళే నిజమైన సత్పురుషులు. అలా పరమాత్ముడు ఏం చేస్తాడంటే స్వామి, నీ విలువలను నీకు తెలుసుకునేలాగా చేసిన పాప ప్రాయశ్చిత్తుంది నీ జీవితం. అలా ఎలా స్వామి? ఆఫ్టర్ లైఫ్ అన్నదానికి ఈ ప్రశ్నకు సంబంధం ఏంటి అని అంటే, నిన్ను పరిశుద్ధంగా పవిత్రముగా ఉండుమని ఒక శరీరంలో వేస్తే నమ్మకద్రోహం, ప్రేమదోహం, కామంతో, తర్వాత విచక్షణంగా, నువ్వు విచ్చలవిడితనంగా అమ్మ నాన్నలని తన్ని, తాగిన ఆ పాల ఆ రొమ్ము మీద తన్ని, వాళ్ళని రోడ్డుకీడిచి, ఆస్తి గురించి అంతస్తు గురించి మంచి మర్యాద అక్క చెల్లెలు ఏమీ లేకుండా బతికే ఒక తంతైతే, మన ఇంట్లో తిని మనతోనే ఉండి మనకి వెన్నుపోటు పొడిచే స్నేహితుడు. ఇన్ని ఉన్న ఇవన్నీ ఎట్లొచ్చాయనంటే, నువ్వు దారి తప్పిపోవడం చేత, నీవు కాలం చేసిన తర్వాత అసలైన సిసలైన జీవితం నాది, ఒక ఆత్మ, నేను పరమాత్ముడు పంపించిన ఒక అణువు నేను తెలిసిన తర్వాత అప్పుడు మొదలవుతుంది మళ్ళీ జీవితం. పాప ప్రాయశ్చిత కోసం పుట్టాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు మళ్ళీ వస్తే స్వామి, ఆఫ్టర్ లైఫ్ జీవితం ఏముంటుందంటే, ఆఫ్టర్ లైఫ్ జీవితం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ మన డెసిషన్స్, నీ డెసిషన్స్ చూడటం మాత్రం, చూడడమే. ఎందుకంటే ఆత్మ తెలుపు రంగు ఎందుకు ఉంటుంది? ఆత్మకి రంగు ఉందా? తెలుపు రంగు ఉంటుంది. తెలుపు రంగు ఉండడానికి రుజువు కూడా చెప్పొచ్చు. అదే స్వామి మీరు చూసారా తెలుపు రంగు ఎలా ఉంటుంది అంటారు. కానీ ఆత్మ తెలుపు రంగు ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, నీ యొక్క విభూతి తెలుపు రంగు. నిన్ను కాల్చినాక ఏ రంగు వస్తుంది? తెలుపు రంగు కదా. నిన్ను పడుకోబెట్టేటప్పుడు ఏ దుస్తులో పెడతారు? తెల్ల దుస్తులు కదా. తర్వాత నిన్ను తీసుకెళ్లేటప్పుడు ఏ దుస్తులో తీసుకెళ్తారు? కప్పేది తెల్ల. మార్చుల నుంచి ఏ దుస్తుల్లో వస్తావు? తెలిపేగా. ఇదంతా పరమశివుడికి నా పిల్లలు స్వచ్ఛమైన వాళ్ళు అని రుజువు చేయడానికని ఆ తెల్లటి దుస్తులని మనకు అప్పుడు చెప్పాడు. అంతరార్థం మనకి తెలియదు. దీన్ని ఇంకో విధంగా చెప్పాలి, సత్యంలాగా, నగ్న సత్యంలాగా అంటే, ఏమి తీసుకొచ్చావు బిడ్డ? ఆ తెలుపు రంగుతో చుట్టుకున్న ఆ గుడ్డ, ఆ క్లాత్స్ ఒక్కసారి చూయించు, ఏమైనా తెచ్చుకున్నావు ఏమో, నేను కనబడుతుంది నాకు. ఆ మూలకు ఉందా చూడు, ఈ మూలకు ఉందా చూడు, తెలుపు రంగే కదా, కొంచెం డార్క్ కలర్ ఉన్నా మనకు కనబడుతుంది అని చెప్పేసి చెప్పాం. ఆ తెలుపు రంగు దానికి అంటే నువ్వు ఏమీ తీసుకెళ్ళవు. కాబట్టి పరమాత్ముడు దానికి జోబులు కూడా పెట్టాడు. ఏమీ తీసుకెళ్ళావు. తీసుకెళ్లేది ఏం తెలుసా మిత్ర? అత్యంత ముఖ్యమైన మాట, నీ జ్ఞాపకం మాత్రమే. అది కూడా నీవు కోరితేనే, నీవు మంచి పనులు చేస్తేనే, నీవు ఇష్టంగా నలుగురు కోసం బతుకుతేనే, ఏదైనా పిల్లలకి మంచి చెడు చేసి ఏదైనా దాచి ఉంచితేనే నీ ఫోటోకి విలువ ఉందా? లేదంటే ఆ ఫోటోని ఏం చేస్తారు చూసావా, తీసుకొని పైన పెట్టమ్మా అంటారు సింపుల్గా. జ్ఞాపకం మనిషి బతుకు. మనిషి బతుకు ఏం బతుకు అంటాడు కదా. మనిషి బ్రతుకు మొత్తం జ్ఞాపకం మీదే ఆధారపడింది. మీ నాన్నని, మీ తాతల్ని, ముత్తాతల్ని కొందరిని చూడు,
ఎవరినో చనిపోయిన వాళ్ళని 10 ఏళ్ల క్రితం 11 ఏళ్ల క్రితం వాళ్ళు చనిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు చేసి ఏడుస్తూ ఉంటారు ఇలా అడ్డు పెట్టుకొని. ఎందుకు ఏడుస్తారు తెలుసా? వాళ్ళకి ఎన్నో మధుర అనుభూతులు, మధుర జ్ఞాపకాలు, ఎన్నో ఎన్నో విలువైన ఉండడం చేత ఇక్కడి నుంచి పోలేరు. ఇదే కదా అసలైన బంధం. కాబట్టి బ్లడ్ ఈజ్ థికర్ దెన్ వాటర్. కాబట్టి మీరన్న ఆత్మ ఆఫ్టర్ లైఫ్ ఏమీ లేదు. ఉన్న ఈ లైఫ్లు గెలవలేనివి ఆఫ్టర్ లైఫ్ నువ్వు ఏం గెలుస్తావు మిత్ర? శరీరం ఉంది, చలనం ఉంది, మనస్సు ఉంది, మనస్సాక్షి ఉంది, అంతరాత్మ ఎన్ని వదిలిపెట్టేసేసి ఇలా గాలికి కనబడుతుంటాయి, గాలి చూస్తావు కదా, అలా ఎందుకు తిరుగుతుంటాయి తెలుసా? ఈ గాలిలో భూమి నుంచి నీకు రుణం అయిపోయింది అని చెప్పడానికి నిన్ను భూమి మీద నిలబెట్టాడు తండ్రి. నీకు ఇచ్చిన జీవితం నిలబెట్టుకోలేవు, నీకు మంచి చేస్తే నువ్వు నిలబెట్టుకోలేవు, నీకు ఎన్ని చెప్తే నువ్వు చెయ్యలేవు. అడుగడుగున గురువుల రూపంలో, అమ్మ రూపంలో, అక్క రూపంలో, చెల్లె రూపంలో, భార్య రూపంలో అనువనువున నేను ఉన్నానని చెప్తే నన్ను నమ్మలేవు. అందుకని నీకు రుణం తీరింది. అందుకని గాలి ఎప్పుడు ఇట్లా కదులుతున్నట్టు కనబడుతుంది. అంటే సినిమాల్లో చూస్తాము, నిజ జీవితం కూడా అదే. మీకు అంత డెప్త్గా కావాలి ఈ సాధువు చెప్పేది అని అంటే గరుడ పురాణం చదవచ్చు. రుజువు చేయబడ్డ డాక్యుమెంట్ అది. ఇంకోటి నరకం, స్వర్గం, ఇవి మంచి ప్రశ్న. స్వర్గలోకం అనేది జీవితంలో కొంతమంది ఒక జన్మ ఎత్తి వందల సంవత్సరాలకు గుర్తుండేలా చేసేస్తారు. అంటే ఓ కారణంతో పుట్టి కారణాన్ని గెలుస్తారుగా. కొంతమంది పుట్టిన ఈ జన్మ కొన్ని వందల సంవత్సరాలు వంశాలు గుర్తుండిపోయేలా నాటనం పట్టిస్తారు. అంటే స్వర్గంలో ఏం జరుగుతుంది స్వామి, నరకంలో ఏముంటుంది స్వామి అని అంటే, స్వర్గంలో ఆత్మకి విలువ ఉంటుంది, నరకంలో ఆత్మకి విమానం మొత్తం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం, మీరు కాఫీ తాగమని అంటే వద్దు అన్నాను కదా. ఇప్పుడు ఇద్దరం కాఫీ తాగుకుంటూ గొడవకుంటూ మాట్లాడుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటాం కదా. అదే కాఫీ రాగానే నీ మొహం మీద కొట్టానే అనుకోండి, నువ్వు నా మొహం మీద కొట్టామనుకోండి, ఈ వెదర్ బాగుంటుందా? నరకంలో ఏంటంటే అన్ని ముంగడ కూర్చోబెట్టి తెచ్చిన కాఫీ, తెచ్చిన నూనె, తెచ్చిన అన్నంలోనే చూపిస్తారు నీకు నరకం. ఇప్పుడు మనుషులు ఎడ చూస్తున్నారు? ఇవన్నీ చూసావా? ఇంట్లో చూస్తున్నారు నరకం. నమ్మినవాడు కొడతాడు, తిడతాడు, నమ్మిన వాడిని మోసం చేస్తారు. భర్తల్ని చంపుతున్నాం, భార్యల్ని చంపుతున్నాం భర్తలు. ఆవిడంట హనీమూన్కు ఆయన గారికి మటన్ బిర్యానీకి ఇష్టమంట, అందులో మత్తు మాత్రలు పెట్టిందంట, ఆయన చనిపోయాడు. అంటే ఇంతకంటే పవర్ఫుల్ నరకం ఏంటంటే మానవ శరీరాన్ని అనుభవించేటి ఇవన్నీ. నరకం అనేది ఆత్మకి శిక్ష. ఎందుకంటే నీ ఆత్మ పవిత్రమైతే నీ దేహం పవిత్రమైనది. నీ ఆలోచనలే విచ్చలవిడితనంగా ఉంటే శరీరం ఎలా అవుతుంది? దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ సోల్ డిస్కషన్ విత్ గాడ్. దేవుడు చెబుతూనే ఉంటాడు. నీకు లోపల అనిపించదా మిత్ర? ఏదో ఒకటి అనిపిస్తుంది. నాన్న 40 నెంబర్ బస్సు ఎక్కువ అంటే మనవాడు స్నేహితుడు ప్రెజర్ చేస్తాను ఏమంటే ఎందుకు వద్దురా, అది వర్షం వచ్చేటట్టు ఉంది అని నీకు అనిపిస్తుంది. కానీ అయినా సరే వాడు అన్నాడు కదా, ప్రెజర్ ఎక్కినాక ముంగడ పోయినాక పంచరో లేకపోతే వర్షంలో మురుగుతే నీకు ఫస్ట్ ఏమొస్తుంది? నాకు అప్పుడే అనిపించింది రా, దీనివల్ల నష్టం ఉంటుంది. అంటే ఒక దేవుడు ఏంటంటే ఏదో ఒక చిన్న హింట్ ఇస్తుంటాడు, దాన్ని పాటించారు మన వాళ్ళు. ఎందుకంటే దేవుడే లేనన్న వాడు ఎలా పాటిస్తాడు? కాబట్టి ఆఫ్టర్ సోల్ ఏమున్నది చూసారు? ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ లైఫ్ ఏమున్నది అని అంటే నీవు ఆడ ఏమి ఉన్నదని అనుకోవడానికి లేదుగా. అసలైన విషయమే ఈ లైఫ్. ఇక్కడ చూడలేని నీవు ఇంకెక్కడ పోయి ఏం చూస్తావు? పరచలేని జీవితం అది, పట్టుకుంటే తగలలేని జీవితం అది. ఇప్పుడు ఏడుస్తే ఆకలి చూడటం తప్ప ఏం చేయలేని జీవితం. తిడితే పడితే కొడితే మాట్లాడితే ఇప్పుడు చలించే ఈ చర్మం ఈ శరీరాన్ని వదిలి ఇటు కూర్చో అటు ఇటు, అటు కూర్చో అంటే అటు, అటు పో అంటే అటు పో అని ఆ గాలి కోసం ఆఫ్టర్ లైఫ్ క్వశ్చన్లు తీసుకుంటున్నాం. కాబట్టి ధర్మేచ్ఛ, కామేచ్ఛ, మోక్షేచ్ఛ ఎందుకంటారంటే నువ్వు ధర్మాన్ని గెలవాలి, మోక్షాన్ని గెలవాలంటే మోక్షం అంత సులభంగా పరమాత్ముడు ఇస్తాడా శంకర? కాబట్టి మీరన్న ఈ ప్రశ్నలు యువకులందరికీ కూడా దగ్గరికి చేరితే మా అంతరార్థం ఏంటంటే దైవాధీనంలో నుంచి గురుబలాలన్నీ సంపాదించి అట్లీస్ట్ ఇంకొక 15 ఏళ్ల కన్నా మనందరం సుభిక్షంగా కావాలన్నది నా ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడిప్పుడే ఫిల్టరైజేషన్ అవుతూ ఉంది స్వామి. పిల్లలు ఇప్పుడిప్పుడే జై శ్రీరామ్ అంటారు కదా, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలందరూ ఏ విధంగా జై శ్రీరామ్ అంటారో అని వినాలని నా కోరిక. మన తాతలు ముత్తాతలు గొప్ప పనులు చేసేసారు, మన తాతలు గొప్ప పనులు చేశారుగా, మన నాన్నలు అంతా ఊరు వదిలిపెట్టొచ్చేసి మనల్ని ఇక్కడ వదిలిపెట్టారు కదా. అట్లా ఇంకో 25 ఏళ్ళు అయితే మనం మళ్ళీ మన బడి బాట పడతాం, మన ఊరి బాట పడతాం, మన వ్యవసాయ బాట పడతాం, మన ఆరోగ్యంని తీసుకెళ్తాం. కలియుగం ఇప్పట్లో మునగదు. దిస్ ఈజ్ ఓన్లీ ట్రైలర్ అంతే. ఇంకా కలియుగం మొత్తం కలి అంటే కలి ఇప్పుడు పుట్టాడు, కలి ఇప్పుడు నీ పక్కన నా పక్కన కూడా కూర్చున్నాడు. ఇప్పుడు మన ఇద్దరం పదం అంటే కలి రూపం అనేది మానవ రూపం లేదా? కలి వచ్చేసి మానవ రూపము, కలి కామ రూపం అనమాట. కలి కామం మధ్య రూపం.
చేతిలో ఎప్పుడు అలాగా తాగడానికి పెట్టుకొని ఈ శరీరం మీద దుస్తులు ఉండకుండా ఎంతసేపు కామం మీద ప్రేరేపించినట్టు ఒక 10-20 మందిని ఆడవాళ్ళని పెట్టుకొని తాగుతూ ఇలా తుల్లుతూ ఉంటాడు. ఈ అవతారం ఆల్రెడీ భూమిపైనే ఉందా? భూమిపైనే ఉంది. నార్మల్ ఉంటే ఎక్కడ ఉండొచ్చు? అయ్యా నీ పక్కనే ఉంది కదా. నా పక్కన ఎక్కడ ఉంది? నువ్వు మద్యం తాగవని, మాంసాహారం తింటావా? తింటా. మాంసాహారం మద్యం నువ్వు సేవిస్తలేవు తింటలేవు అనడానికి ఒక రుజువు చెప్పావు, ఎందుకంటే నీకు అలవాట్లేదు. మద్యం సేవించి మాంసం సేవించిన దొర్లుతూ తొర్లుతూ రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఎక్కడికి పోతారు స్వామి? అలా పడుకుంటూ అలా ఏం పడుకోరు. కొంతమంది రేపులు చేస్తారు, కొంతమంది అమ్మాయిలు చూసుకుని పోతారు కదా. మరి వీళ్ళందరినీ ప్రేరేపించేది వాడే. అంటే నువ్వు మద్యం సేవిస్తలేదంటే నీ గుణగణాలు మీ అమ్మా నాన్నలు కొన్ని బలమైన పెట్టారంటే ఇక్కడ ధర్మమో మంచో మర్యాద ఉంది కదా. మరి అందరి దగ్గర అలా ఉండనప్పుడే కలి ప్రశాంతంగా అలా మీద కూర్చొని కలికి కావాల్సింది బలి పశువులు. అర్థమైందా? నీ యొక్క ఆత్మ బలము నీ శరీర బలము బలముగా ఉండిన చోట కలి పురుషుడు ఎక్కడొస్తాడు శంకర? కలి భగవానుడు, పురుషోత్తములు, అందులో ఉన్న దైవజ్ఞానులైన వాళ్ళు దొరుకుతారు. నువ్వు మద్యం సేవించి విచ్చలవిడితనంగా అలా తప్ప అన్నట్లేదు. మాత్రం మా నాన్న మా తాతలు ముత్తాతలు మద్యం సేవించేవాళ్ళు, కానీ ఇంట్లో సేవించేవాళ్ళు. 1-2 తాగేవాళ్ళు. మా అమ్మతో ముచ్చటగా మాట్లాడి అరుగు మీద పడుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి అన్నం తినేసేసి మాతో పాటు అది నాన్న ఇది నాన్న అని పడుకునేవాళ్ళు. ఇప్పుడు మద్యం ఎక్కడ మద్యం మిత్ర? ఇది మద్యమా? వైశాసికత్వం అది. అది తాగుడా స్వామి? మా నాన్న అలసిపోయి ఇంటికి వచ్చి పని చేసి అలసిపోయి అన్నది తాగి అందరిని ఇట్లా గారాభంగా చూసి చూడు ఇలా తిను నాన్న అని అనేసేసి అలా ప్రశాంతంగా పడుకుంటే ఇప్పుడే గుర్తుకొస్తుంది మా నాన్న లాగా. ఇప్పుడు లేడు మా నాన్న మాతో పాటు. అది ఎంత బాధ! అలాంటి చరిత్ర ఎందుకు లేదు మన దేశంలో ఇప్పుడు అని బాధ స్వామి. గుడిసెలో ఉన్నవాడు కూడా మన గుడిసెకే చేరుతాడు తాగినా సరే. అది మన కుటుంబ విలువలు. ఇది ఎక్కడ యువకులు? ఒకటి వెళ్ళి దొరలి బురదలో పడితే, ఇంకోటి వెళ్ళి వాటర్ ట్యాంక్ లో పడతాడు, ఇంకోటి వెళ్ళేసి పెద్ద డీసీఎంల కిందకి లారీల కిందకి వెళ్ళి ప్రాణాలు కొట్టుకుంటే ఆ తల్లి ఇలా పెట్టుకొని ఇలా కొట్టుకొని ఏడుస్తుంటే 9 నెలల నవమాసాలు రక్తపు మాంసపు ముద్దలు నీకు పెట్టి కన్నది ఆ తల్లి మొహం గుర్తుకు రాదా? ఆ తండ్రి మొహం గుర్తుకు రాదా? భార్య పిల్లల మొహం గుర్తుకు రాదా? ఈ మద్యం తాగి నువ్వు ఈ విధంగా చస్తున్నావు, విచక్షణంగా నువ్వు చస్తున్నావు. ఎందుకు? అదేదో ఇంట్లో తాగమని ఎంతమంది భార్యలు అడగట్లే? అదేదో ఇంట్లో ఉండవని ఎంతమంది తల్లిదండ్రులు అనట్లే? 2-3 తాగనానా, నీకు అంత ఇష్టం ఉంటే ఇంట్లోనే తాగనాయనా, స్నేహితులు పోకని అన్న ప్రతి తల్లిదండ్రులు పుణ్యాత్ములే స్వామి. వాళ్ళ మాట అయినని మనము దుర్మార్గతత్వంలో పోయినాం. మనం మద్యం తాగినాక నీ మైండ్ పని చేయట్లేదు. ఒకప్పుడు మద్యం తాగినాక మన నాన్నల, మన మామల, మన బాబాయ్ మైండ్ ఎలా పనిచేసిందో తెలుసా మిత్ర? అది నిజమైన మద్యం, నిజమైన బాధ్యత కాబట్టి. కల్తీ లేనిది. ఇప్పుడు విచక్షణ, నాకు మత్తు కావాలి, దే ఆర్ టేకింగ్ పిల్స్, ఇంజెక్షన్స్ ఇది ఉంటే ఎలా స్వామి? బాగా మా అమ్మతో, మా ఇంట్లో నా భార్యతో, వీళ్ళందరితో చెప్తూ ఉంటా ఒకప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటుండే అని. నాటు పనిలే స్వామి ఒకప్పుడు. అవును, సిమెంటే, ఆ ఇటుకల పనే, ఆ వ్యవసాయం పనే. ఇంటికి వచ్చేటప్పుడు లేకపోతే వచ్చినాక తెచ్చుకుంటే అలా చెంబులో కొన్ని పోసుకొని, గ్లాసులో కొన్ని పోసుకొని మనం పక్కనే ఉండేవాళ్ళం. మళ్ళీ అంటే ఎంత హ్యాపీ. తండ్రి మనల్ని చూసి కొట్టేవాడా తిట్టేవాడా? ప్రేమగా. అందులో రూపాయి ఆట అన్నప్పుడు 5 పైసలు 10 పైసలే మా బతుకులకి. అవి ఇస్తే ఆనందంగా ఉరుకులాట వచ్చి ఇంట్లో చేరితే 7-7:30 వరకే తలుపులు కూడా మూసేవాళ్ళమే. 12 అవుతుంది మహానుభావులు ఇంకా మూతలు పెట్టిట్లే. 12 ఏంటి, 5 కూడా, 3 తెల్లవారుజాము 5 కూడా. హైటెక్ సిటీకి వస్తారు సార్, ఇడ్లీ లేస్తుందో కాయడం 2 గంటలకి. 2 గంటలకి అమ్మా ఇది ఎక్కడ ఇడ్లీలు రాలనుకున్నా. మీరు 12 గంటలకి 1 గంటలకి హైటెక్ సిటీ డిఎల్ఎఫ్ సైడ్ వెళ్తే మీకు ఎలా ఉంటుంది చూడు. అది మార్నింగ్ తెలియదు, ఈవినింగ్ తెలియదు. అవును, అట్లా ప్రజలు మనం మార్చుకున్న రీతి వైనం ఇది. డబ్బు సంపాదించే పనిలో జీవితాన్ని సంపాదించలేకపోయాను చూడు మిత్ర. నా మిత్రుడు ఒకతను అమెరికాలో ఉంటాడు. ఫోన్ చేసి ఏమంటాడంటే, అంటే 12 years అయింది చూడక, వీడియో కాల్లో మాట్లాడినప్పుడు, రుద్ర కనీసం నా ప్రాణమన్నా ఇండియాలో వదులుతానంటావా అంటాడు. మన భారతదేశం గొప్పది. అక్కడ పోయిన వాళ్ళంతా డబ్బులకే పోయారే కానీ ఎవరు కూడా జీవితం కోసం పోలే. కొన్ని లక్షల కుటుంబాలు అంటాయి స్వామి, మా ప్రాణమన్నా కనీసం ఇక్కడ పోతుందా? చూసావా బిడ్డ, నువ్వు ఈ భూమిలో నుంచి వచ్చావు, బిడ్డ ఈ భూమికి రాను, బిడ్డ వీడికి రానా, నన్ను వీడికి రానా అని తల్లిదండ్రులతో ప్రకృతి కూడా నేను పిలుస్తుంది. అంత గొప్ప భూమిలో పుట్టినందుకు మనము నిజమైన గొప్ప జీవితాన్ని అనుభవించాలి. ఆఫ్టర్ సోల్ మీరు అన్నట్టుగా లైఫ్ అవసరమా? ఆఫ్టర్ డెత్
ఆఫ్టర్ డెత్ దేర్ ఇస్ నథింగ్. స్వామి లాస్ట్ క్వశ్చన్, చిరంజీవుల గురించి చెప్పండి. అంటే మనకి వాళ్ళు ఎక్కడ ఉండి ఉంటారు, వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు బయటికి వస్తారు, వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా? అశ్వత్థాముడు, తర్వాత ఆంజనేయుడు మన దగ్గర చిరంజీవుల్లాగా చెప్తూ ఉంటారు. వీళ్ళందరినీ జ్ఞాన సంపద ఇందాక మనం మాట్లాడాం, అవునవును, అలా చూస్తే వాళ్ళు కనబడతారు, నిజంగా కనబడతారు, మాటికి కనబడతారు. హనుమంతుడికి చిరంజీవి తత్వం, పరశురాముడికి చిరంజీవి తత్వం, అశ్వత్థాముడికి చిరంజీవి తత్వం ఎందుకు ఇచ్చారు అని అంటే వాళ్ళ వల్లనే కదా ఈరోజు నీవు నేను మంచి విషయాలు చెప్తున్నాం. అక్కడెక్కడో నార్త్లో గుడి ఉంది, ఆయన గారు ప్రతిరోజు ఉదయమే 4 గంటలకు వచ్చి పువ్వులు పెట్టి వెళ్తాడు అశ్వత్థాముడు. అంటే ఊరికే అయితే అన్నారు కదా, ఎన్నో 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 రుజువులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క యుగం, నియమ నిబంధనలు, ధర్మం. ఎన్ని పీకులాటలు ఉన్నాయి ఇక్కడ ఎడ కనబడతారు శంకర. నిజంగా ఇందాక మీకు చెప్పినట్టుగానే హనుమంతుడు డైరెక్ట్ కనబడ్డా కూడా నమ్మం మనం. ఏడికి వచ్చిండో, ఏ రూపు నుంచి వచ్చిండో అనుకుంటారు ఇక. కాబట్టి వాళ్ళని చూడాలి అని అంటే మనస్సాక్షి అంతరాత్మతో పరమాత్మని లీనం చేస్తే ఏ దేవుడైనా కనపడతాడు. అలా చూడాలని కదా వాళ్ళని పెట్టిండు రుజువులాగా, ధర్మసాక్షి. వాళ్ళందరూ ధర్మస్థాపకులు. పరశురాముడు ఎంత గొప్పవాడు, హనుమంతుడు ఎంత గొప్పవాడు, అశ్వత్థాముడు ఎంత గొప్పవాడు. వీళ్ళందరూ గొప్పతనాన్ని రుజువు చేసుకోవడానికి మనం గొప్ప వాళ్ళు కావాలన్నా వద్దా? భలే ఉంది. స్కూల్లో చదివితే హెడ్ మాస్టర్నే చూడని చిల్డ్రన్స్ ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చూపిస్తారా? అది ధర్మం. నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్.